వీరభద్రకాళి నమో నమః. శ్రీమూర్తి అనకూడదు కానీ రోజమ్మ గారు నోటికి ఏదొస్తే అది. శ్రీమూర్తి ఎట్లుండాలి? ఆదర్శంగా ఉండాలా, మాట్లాడితే స్వచ్ఛమైన మాటలు, స్వచ్ఛమైన పదాలు ఉండాలా. ఒక ముఖ్యమంత్రిని కూడా ఇంకిత జ్ఞానం లేదనుకుంటా. తర్వాత ఇప్పుడు కల్తీ మద్యం తయారు చేసే కాడ నుంచి నారావారిపల్లి వరకు తయారు చేయించి కల్తీ మద్యము బార్లకు సప్లై చేస్తారంట. ఇట్లా మాటలు. అరే చూడు, ధర్మం ఒకే పాదం మీద ఉంది, అధర్మం 3 పాదాల మీద ఉంది. 3 పాదాల మీద ఉన్నప్పుడు అర్థం చేసుకోవాలి. చెడు చెప్పేవాళ్ళే మంచిగా ఇనసొంపుకు చెప్పినట్టు ఉంటుంది ప్రజలకి. ధర్మం చెప్పినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ఇన్న స్థితిలో లేరు. అందుకే వీరభద్రులు వచ్చినారా. కలి ప్రభావం ఎక్కువైపోయింది. ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు కూడా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఉన్నారు. మిథున్ రెడ్డి గారు 5 ఏళ్ళలో ఏం జరగదు అంతా బయట వేసినా ఇప్పుడు మళ్ళీ ఏమి కేంద్రంలో ఎవరు సపోర్ట్ ఉందో తెలియదు. కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఐక్యరాజ్య సమితిలో నంబర్ చేసి తీసుకుపోతున్నారు. అంటే డబ్బు ఎట్లా ఆడిస్తుందంటే చెప్పకూడదు నాన్న. డబ్బు ప్రభావం అట్లా ఉంది. వ్యవస్థలన్నీ చేతిలో తీసుకుంటారు, బెయిల్ తెచ్చుకుంటారు. అసలుకి మామూలు మధ్య తరగతికైతే ఏదైనా మటకాన్ని, ఏదైనా జూదమాన్ని ఏదైనా చేస్తే టక్కన ఎత్తుకుపోయి 3rd డిగ్రీ వేసి నానా ఇది పెట్టి శిక్షలు వేస్తారు. జైల్లో ఉండే వాళ్ళంతా ఎక్కువ అటువంటి వాళ్ళే వాళ్ళకి బలైన. ఈ ఉన్నోళ్ళు తప్పులు చేసిన అసలు సూత్రధారులు బయట తిరుగుతారు, దొరలు లాక్కుంటారు. ఇది జరుగుతుండేది. అందుకరా మన ఆటలు ఇట్లా సాగుతుంటాయి. రాబోయే వీరభద్రంతులు వచ్చినాడు కదా, ఇంకొకరినొక్కరు నార తీసి ఇంకా తప్పు చేయాలంటే భయపడాలి. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వానికే శిక్ష చేస్తాడు. మన ఆయన రాజ్యాంగం ఎట్లుంటో తెలుసు. ఈ వ్యవస్థల ద్వారా మీరు కాపాడబడుతుండొచ్చు, కానీ మన ఆయన వేసే శిక్షలు ఎట్లుంటావో మానసికంగా, శారీరకంగా, భౌతికంగా నరకం చూపిస్తాడు. జై వీరభద్ర.